ఈ దేశం మొత్తం కూడా ఈ సంవత్సరం జరిగినటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఈ 70 సంవత్సరాల్లో జరగలేదనేది మాత్రం నిజం. మైనారిటీలు కూడా ఈ రోజున జెండాలు ఎగరేసి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భాలు కొన్ని కోళ్ళలో మనం ఈ దేశంలో చూసాం. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గత 2-3 సంవత్సరాల నుంచి మన జాతీయ జెండాని అవమానిస్తూ జెండా ఎగరవేయకపోవటం అనేది ఈ రాజ్యాంగాన్ని ధిక్కరించినటువంటి మాత్రం తప్పకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించాడు. స్వతంత్ర భారతదేశానికి వ్యతిరేకంగా అతను ప్రవర్తించాడు. కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశంలో ఉండటానికి మాత్రం అనర్హుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాజ్యాంగం మీద కానీ ఈ స్వతంత్ర భారతదేశం మీద కానీ అతనికి ఏమాత్రం కూడా విలువలు లేనటువంటి వ్యక్తి. కేవలం అధికారం, ఆ అధికారంతో వచ్చేటటువంటి ధనం అతనికి ముఖ్యంగా పెట్టుకున్నాడు. కానీ దేశ భద్రత కోసం కానీ దేశం కోసం కానీ దేశ ప్రజల కోసం కానీ రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ యువకుల గురించి కానీ యువతల గురించి కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతను ఒక దిక్సూచిగా నిలబడే పరిస్థితులు అయితే లేదు. ఈ ఓటు హక్కు లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అయితే ఈ భారతదేశంలో ఉండటానికి వీల్లేదో, అలాగే అసెంబ్లీ గెలిచి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, డబ్బులు తీసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతని ఎమ్మెల్యే దీన్ని రిజైన్ చేయించేయాలని చెప్పేసి స్పీకర్ గారిని ఈ విధంగా నేను డిమాండ్ చేస్తున్నాను. అసలు ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే స్థాయిలో ప్రభుత్వాన్ని విమర్శించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ఉంది ఛాన్సు. అసెంబ్లీకి వచ్చి ఏం అవకతవకలు జరుగుతున్నాయో వివరణ అడిగి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం కోరుకుంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా అసెంబ్లీలో పాల్గొని వివరణ కోరి అప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి. కానీ అసెంబ్లీకి రాకుండా బయట కూర్చొని యాక్చువల్గా శవాల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు చేయటం అనేది మాత్రం ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నటువంటి దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న మెగా డిఎస్సి 16,000 మంది ఉద్యోగస్తులు విజయవాడలో కథం తొక్కి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్, మా జీవితాలు మా ఉద్యోగాలని పోగొడటానికి నువ్వు చేస్తున్నటువంటి కుట్రని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖబర్దార్, మా జీవితాలను నాశనం చేయొద్దు. గత 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి అకృత్యాలకి మేము బలి అయిపోయాము. ఈ రోజున కూటమి ప్రభుత్వం 16,000 మంది జీవితాలని, కుటుంబాలని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. నువ్వు ఇటువంటి దుర్మార్గపు చర్య ఆపుకోకపోతే మాత్రం మేమందరం కూడా నీకు వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వానికి నిలబెట్టుకోవటానికి 29లో కూడా మేము సంసిద్ధతగా నిలబడతామని చెప్పేసి ఈ విధంగా సందర్భంగా విజయవాడలో కథం తొక్కిన టీచర్లకి పాదాభివందనం చేస్తున్నాను. ఆయనకి సవాళ్ళు ఏం ఉండదండి. ఆయన సవాల్ విసురుతాడు. సవాల్ తీసుకునే పరిస్థితిలో అయితే అతను లేడు. ఎందుకంటే అతను కేవలం మైండ్ సెట్ మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలి, అతను ఆంధ్రప్రదేశ్ అమరావతిని నాశనం చేయాలి, అమరావతి ప్రజలు మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాల్ని కూడా ఇబ్బంది పెట్టాలి. నన్ను ఓడించారు కాబట్టి భవిష్యత్తులో వాళ్ళందరి మీద రఫ కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, నరికేస్తాం అని చెప్పేసి నాగార్జున యాదవ్ అన్నట్టు వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంది. కానీ ప్రజల సమస్యలు పట్టుకునే పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ లేదనేది మాత్రం తేటతెల్లమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఒక ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించినటువంటి మీరు ప్రజా సమస్యల కోసం పట్టించుకోకుండా అసెంబ్లీకి వెళ్ళి జీతాలు తీసుకుంటున్నటువంటి మీరు నైతిక బాధ్యత వహించి ఆ పులివెందుల ఎమ్మెల్యే సీటుకి రిజైన్ చేసేయాల్సి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను.